నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట నేను అనను, కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్నతల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుడిని మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు ఇంకా అటు కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, వెరీ సారీ సార్, నా ரொம்ப బిజీயாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు, నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే, కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. అది డెఫినెట్లీ యూ విల్ విన్.